ప్రియమైన వాళ్ళారా బాగున్నారా? మరొక వచనం ధ్యానించుకుందాం. అందుకైనా మీరైతే నేను ఎవడినని చెప్పుచున్నారని వారిని అడగగా, పేతురు నీవు క్రీస్తువని ఆయనతో చెప్పాను. మార్కు 8:29. ఈ లోకంలో ఎవ ఎవరేమిటి అనేది అనేక మందికి అర్థమవుతుంది కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరో అర్థం చేసుకోలేకపోతున్నారు. కానీ ఆశ్చర్యకరమైన విధంగా పామరుడు అయిన పేతురు యేసుప్రభు ఎవరో గ్రహింపు కలిగి ఉన్నాడు. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అని వ్రాయబడి ఉన్నది. యోహాను 17:3. మరియు ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమందును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, అలాగు నీ దృష్టికి అనుకూలమైన. లూక 10:21. మరి ఏదైనా తెలుసుకొనుట వలన మనం నిత్య జీవనం పొందలేము. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ద్వారా మాత్రమే నిత్య జీవమును పొందగలం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన అధికమైన గ్రహింపు జ్ఞానము దయచేయునుగాక. ఆమేన్.